హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎటువంటి మిస్టేక్స్ అనేది చేయకూడదు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మిస్టేక్ అండి, షేరింగ్. షేరింగ్ అండి అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేస్తాము. మన వీడియోస్ అనేది అంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఏం చేస్తాం, మనము వాట్సాప్లో షేర్ చేయడము, ఫేస్బుక్లో షేర్ చేయడము, లేదా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా. సో ఇలాంటివి చేయొద్దు. ఎందుకు అంటే ఇలా షేర్ చేయడం వల్ల ఏమవుతుంది, వ్యూస్ అనేది వస్తుంది కదా, ఎందుకు వద్దంటారు అనుకుంటున్నారా? సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఒక 10 మందికి షేర్ చేస్తారు ఆ వీడియోని. సో ఆ వీడియో 10 మంది చూస్తారా? మ్యాక్సిమం చూడరు. ఒక 3-4 మెంబర్స్ అనేవాళ్ళు చూస్తారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ఆ వీడియోని క్లిక్ చేస్తారు, జస్ట్ ఊరికే అలా చూసి లైక్ కొట్టేసి వెనక్కి వచ్చేస్తారు. సో ఇలా చూడడం వల్ల ఏమవుతుందంటే, కొత్తగా వచ్చిన ఛానల్కి యూట్యూబ్ అనేది ఒక బూస్టప్ అనేది ఇస్తుంది. అంటే ఎలా అంటే, ఆ వీడియోలో ఆడియన్స్ ఎంతసేపు ఉన్నారు అనే దాన్ని చూసి దాన్ని బట్టి ఆ వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో ఇలా ఊరికే అలా వీడియోని క్లిక్ చేసి వెనక్కి రావడం వల్ల ఏమవుతుందంటే, ఆడియన్స్ రిటెన్షన్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల యూట్యూబ్ అనేది ఏం చేస్తుందంటే, ఆ వీడియోని రికమెండ్ చేయడం అనేది ఆపేస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మన ఛానల్కి మన వీడియోకి వ్యూస్ అనేది తగ్గుతుంది. సో కాబట్టి మన వీడియోని వాట్సాప్లో షేర్ చేయడం ఇలా షేర్ చేయదు. ఒక 200-300 ఫ్రెండ్స్ ఉన్నారండి, మన అందరికీ షేర్ చేస్తాము. దీనివల్ల ఏమవుతుంది, ఆ 200-300 చూడరు. ఏమవుతుంది, ఆ 200లో ఒక 100 మెంబర్స్ చూస్తారు, లేదా ఒక 150 మెంబర్స్ చూస్తారు. 50 మెంబర్స్ ఏం చేస్తారు, జస్ట్ అలా క్లిక్ చేసి ఆ వీడియోని లైక్ చేసి వదిలేస్తారు, వెనక్కి వచ్చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, ఆ వీడియోకి ఆడియన్స్ రిటెన్షన్ అనేది తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ వీడియోని యూట్యూబ్ అనేది ఇతరులకి రికమెండ్ చేయదు. సో కాబట్టి మన వీడియో ఎవరైతే చూస్తారో మనం అనుకుంటామో వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి, అందరికీ మాత్రం షేర్ చేయకండి. సో సెకండ్ మిస్టేక్ ఏంటంటే కన్సిస్టెన్సీ అండి. కొత్తగా ఛానల్ పెడతారు, వీడియోస్ చేస్తాము, వ్యూస్ రావు. దీనివల్ల ఏమవుతుంది అంటే, కొత్తగా కొంతమంది అండి వ్యూస్ రావు. దీనివల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళు బాధపడిపోయి వ్యూస్ రావట్లేదు, ఏం చేయాలి? ఎవరైనా సరే ఛానల్ స్టార్ట్ చేసి వీడియోలు పెట్టగానే ఒక 1000 లైక్స్, 1000 వ్యూస్, 10,000 వ్యూస్ అలా రావు కదండి, తక్కువే వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి, కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేవి పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా వ్యూస్ అనేవి వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ టైం కూడా కంప్లీట్ అవుతుంది. సో థర్డ్ మిస్టేక్ అండి, కంపారిజన్ అండి. చాలామంది చేసేటువంటి వెరీ మిస్టేక్ ఇదే. సో ఏంటంటే కంపారిజన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టెక్ వీడియోస్ చేస్తూ ఉంటారు, నేనే టెక్ వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు పెద్ద క్రియేటర్స్ వీడియోస్ చేస్తూ ఉంటారు, మన టాపిక్ కూడా అలా చేస్తుంటాం. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అదే టాపిక్ వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తాయి, మనకు తక్కువ వస్తాయి. సో దీనివల్ల ఏమవుతుంది, కొంతమంది ఫీల్ అయిపోయి వాళ్ళకంటే మనం ఇంకా బాగా చెప్తున్నాము, అయినా కూడా మనకు వ్యూస్ రావట్లేదేంటి అని మాత్రం ఫీల్ అవ్వకండి. కంపేర్ చేసుకోవద్దు, ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు. మన వీడియో మనదే, వాళ్ళ వీడియో అయితే వాళ్ళదే. వాళ్ళకంటే ఎంతోమంది చాలా వేలలో లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు వీడియో పెట్టగానే వ్యూస్ అనేది ఎక్కువ వస్తుంది. మన స్టార్టింగ్ కాబట్టి నిదానంగా ఆటోమేటిక్గా మన కంటెంట్ నచ్చి మనం చెప్పే విధానం నచ్చినట్లయితే ఆటోమేటిక్గా వ్యూస్, సబ్స్క్రైబర్స్ వస్తారు. సో కాబట్టి కన్సిస్టెన్సీగా వీడియోలు చేసుకుంటూ కంపేర్ చేసుకోవద్దు. సో ఫ్రెండ్స్, ఇదండి వీడియో. సో ఇలాంటి మిస్టేక్స్ అనేవి చేయకుండా మన వీడియోస్ మనం కంటిన్యూ చేసుకుంటూ మన కంటెంట్ మనం అది చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనకు ఛానల్ అనేది ఖచ్చితంగా గ్రో అవుతుందండి. సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.